Hello friends, welcome back to Prash 143. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను జల్పల్లిలో రెయిన్బో ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. రెయిన్బో ఆర్ట్స్ వర్క్షాప్లో మీకు తెలిసిందే చాలా బ్యూటిఫుల్ ఐడియల్స్, చాలా యూనిక్ మోడల్ అయితే ప్రిపేర్ చేస్తారని. అండ్ ఇప్పుడు ఈసారి 2025లో చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా యూనిక్ మోడల్లో ఉంది అండ్ ఒక్కొక్క డిజైన్ కూడా చాలా వెరైటీగా చేశారు. అండ్ ప్రతి విగ్రహం నాకు డీటెయిల్గా మాట్లాడుకుందాం, చూపిస్తా. అండ్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమాన్ వచ్చేసి అని చూపించాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు విగ్రహం చాలా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ ఇక మనకు ఫిష్ టైప్లో మనకు వినాయకుడిని ఒక ఫిష్ డిజైనింగ్లో పెట్టి మొత్తం ఫిష్ టైప్లో చేసేసారు. కింద టెయిల్ ఎండింగ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ చూసారు ఎంత నీట్గా ఇచ్చిందో. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్లో వారాహి అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సింహాన్ని అయితే డిజైన్ చేశారు. వినాయకుడు వచ్చేసి మనకు వచ్చేసి ఆ చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ చాలా యూనిక్ మోడల్ అండ్ చాలా కొత్త మోడల్ ఇది. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ చూసుకోవచ్చు మనకి జలకన్య మోడల్ అంటాం కదండి, జనకన్య లాగా మనకి డిజైన్ అయితే చేసారు వినాయకుడిని. అండ్ చూసుకోవచ్చు పైన ఫేస్ దగ్గర వచ్చేసి 3 ఫేసెస్ అండ్ ఇక్కడ వచ్చేసి వారాహి అండ్ వినాయకుడు అండ్ మనకు లక్ష్మీనారాయణ మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. లయన్ని కూడా చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు శంకర్ భగవాన్ డ్యాన్స్ చేస్తున్నట్టు మనకైతే డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు 15 ఫీట్స్ ఉంటుంది. అండ్ 4 హ్యాండ్స్తో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు అండి వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు మనకి టైగర్తోని డ్రెస్ అయితే డిజైనింగ్ అయితే ఏ విధంగా చేశారు, టైగర్ స్కిన్ డిజైన్ మొత్తము. అండ్ పెయింటింగ్ అయితే అవ్వలేదు, పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్ కనబడతాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకు త్రిశూలం, ఈ త్రిశూలం అనేది ఇచ్చారు. ఆ త్రిశూలం పైన మనకు వినాయకుడు అయితే నుంచున్నట్టు మనకు డిజైన్ అయితే చేశారు. అండ్ చంద్రబింబం అండ్ త్రిశూలంకి వచ్చేసి కింద చంద్రబింబం అయితే ఇచ్చేసారు. అండ్ చూసుకోవచ్చు మనకు చాలా యూనిక్ మోడల్ అండి, మీకు చాలా నచ్చింది. అండ్ విగ్రహం చూస్తే మాత్రం చాలా అట్రాక్ట్ అయిపోతారు. శంకర్ భగవాన్ మోడల్ అండ్ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే మనకు డిజైన్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇంకొక విగ్రహం అండి. అండ్ మనకు వినాయకుడు అయితే మనకు బాణాన్ని చేతిలో పట్టుకొని బాణం విసురుతున్నట్టయితే మనకు నిలబడుతున్నాడు అండ్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హనుమాన్జీ అండ్ మనకి ఇక్కడ వచ్చేసి హనుమాన్జీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవుడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూసుకోవచ్చు మనకి ఎంత నీట్గా ఉందో. అండ్ విగ్రహం వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉంది, చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మనకు మళ్ళీ శంకర్ భగవాన్ అయితే మనకు సేమ్ శంకర్ భగవాన్ లాగా డిజైన్ చేశారు, స్టాండింగ్ పొజిషన్. అండ్ చాలా యూనిక్ మోడల్లో ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు స్నేక్, మనకు స్నేక్ లాగా ఎట్లా డిజైన్ చేశారు. ఈ స్నేక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నీట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. నాకు రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, విగ్రహాన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అవ్వలేదు, అండ్ ఓన్లీ విగ్రహం ఫినిషింగే అయ్యింది. అండ్ మనకి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత కూడా ఒకసారి మనం అప్డేట్ ఇద్దాం. అండ్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు విగ్రహం వచ్చేసి బాలాజీ మూర్తి విగ్రహం చూస్తారు కదా, మనకు తిరుపతి బాలాజీ మూర్తి స్వామి విగ్రహం టైప్లో తయారు చేశారు. అండ్ చూసుకోవచ్చు ఆ నామం మధ్యలో మనకు వినాయకుడు అయితే నుంచొని 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ పైన వచ్చేసి మనకు ఫ్లవర్ది దండ అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ కింద మన గరుడ పక్షిని అయితే డిజైన్ చేశారు. ఆ గరుడ పక్షి పైన ఈ నామం మధ్యలో మనకి వినాయకుడిని అయితే ఇట్లా డిజైన్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకి విగ్రహం అయితే. చూస్తారు కండి ఏ టైప్లో డిజైన్ చేశారు అనేది. అండ్ ఇంకొకటి అని కాదు, చాలా స్పెషల్ మోడల్స్ ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా స్పెషల్ మోడల్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఇంకొక డిజైన్ అయితే ఉంది. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ అయితే డిజైన్ చేశారు వినాయకుడిని. అండ్ ఫేస్ దగ్గర వర్క్, ఈ వినాయకుడికి మన ఫేస్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ కిరీటము. చూస్తారు కండి ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ రెయిన్బో ఆర్ట్స్లో అన్న వాళ్ళ దగ్గర చాలా యూనిక్గా ఉంటాయి మోడల్స్, కొత్తగా ఉంటాయి. అంటే ఈ మోడల్స్ కూడా మనకి ఎక్కడ రిపీట్ అవ్వవు, ఎక్కడ కనిపించవు కూడా మనకి. బ్యాక్గ్రౌండ్స్ కానీ కింద డిజైనింగ్ కానీ అండ్ చూసుకుని మనకు వినాయకుడు నుంచున్న పొజిషన్ కానీ ఏ విధంగా ఇచ్చారో మనకి. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని ప్రతిదీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందుకే చాలా వినాయకులు ఉన్నాయి. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంకా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే మీకు ముందు వీడియోలో కనిపిస్తాయి. అండ్ వచ్చేసి ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు
కింద చూసుకోవచ్చు మనకు గజరాజు 3 తలలతోనైతే గజరాజుని డిజైన్ చేసి, అండ్ గజరాజు వచ్చేసి మన వినాయకుడిని భుజాల పైన మోస్తున్నట్టు మనకు వినాయకుడిని అయితే డిజైన్ చేశారు. అండ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వినాయకుడు. కానీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్స్ వరకు ఉంటుంది మనకి. చూస్తారు కదా ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ 3 తలలతోని గజరాజుని అయితే ఏ విధంగా డిజైన్ చేశారు, ఎలిఫెంట్ హెడెడ్ గణేష్ అంటారు కదా అండి, ఆ టైప్లో డిజైన్ చేశారు. అండ్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడడానికి కూడా. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 15 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ మనకు భుజాల పైన మోస్తున్నట్టయితే వినాయకుడిని అయితే చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కిరీటం పైన డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఫేస్ చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. నాకు చాలా నచ్చింది ఈ వినాయకుడు. అండ్ ఇది ఎవరు బుక్ చేసుకుంటారో కానీ ఈసారి ట్రెండింగ్లో అయితే ఉంటారు కంపల్సరీ. అండ్ మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి. ఆ పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా డిజైన్ ఉంటుందో, అండ్ ఏ విధంగా మనకు వినాయకుడు లుక్ అనేది, అవుట్పుట్ అనేది ఉంటుందో అనేది చూపిస్తా. అండ్ ప్రతిదీ మీకు మళ్ళీ పెయింటింగ్ అయిన తర్వాత కూడా చూపించాలండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. అండ్ యూనిక్ మోడల్స్ అన్ని రెడీ చేసేసారు. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ దిస్ షర్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొక విగ్రహం ఇక్కడ వచ్చేసి మనకు నెమలి చూస్తారు కండి. మనకు నెమలి పైన వినాయకుడిని అయితే నుంచున్నట్టు డిజైన్ చేశారు. 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు మనకు వినాయకుడు. నెమలి పైన ఒక్క లెగ్ పైన నుంచున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక సింగిల్ లెగ్ పైన అయితే వినాయకుడు నుంచొని ఉన్నాడు. అండ్ వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడండి. చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ సేమ్. ఇది కూడా మనకు 15 ఫీట్ విగ్రహం అండి. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి విగ్రహాలు ఏ విధంగా మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది అనేది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. కమా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు పంచముఖ వినాయకుడు అంటాం కదండి. పంచముఖ వినాయకుడు మనకి ఇక్కడ ఈసారి దర్శనం అయితే ఇస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా 10 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు మనకి సిట్టింగ్ పొజిషన్లో. అండ్ చూసుకోవచ్చు మనకు పంచముఖ గణపతి ఏ విధంగా డిజైన్ అనేది, ఎన్ని ఫేసెస్, 5 ఫేసెస్ మనకి కంప్లీట్గా 5 ఫేసెస్తోనైతే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూసుకోవచ్చు. అండ్ నాకు ఈ ఫేసెస్లో ఒక ఫేస్ మాత్రమే కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వారాహి, గణేష్, అండ్ ఇక్కడ నరసింహస్వామి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గుర్రం అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది పంచముఖ గణపతి. అండ్ సిట్టింగ్ పొజిషన్ అండ్ పంచ వర్క్ కూడా ఉంది. ఆ పంచకి బార్డర్స్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఒక బండ పైన మనకు కూర్చున్నట్టయితే మనకు వినాయకుని అయితే డిజైన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకు దగ్గర నుంచి చూస్తుంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ టైప్లో డిజైన్ చేశారు ఈసారి విగ్రహాలని. ఈసారి కంపల్సరీ టాప్ పొజిషన్లో అయితే ఉంటుంది అన్నవాళ్ళ షెడ్. అండ్ నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టాండింగ్, మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉంది వినాయకుడు. అండ్ మనకు నార్మల్ టైప్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు అండి. అండ్ చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్లో టైగర్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో టైగర్ ఇచ్చేసారు వినాయకుడిని. వినాయకుడు అయితే నుంచొని ఉన్నాడు చూసుకోవచ్చు మనకు. అండ్ మనకు ఒక రాయి పైన నుంచొని ఉన్నట్టయితే డిజైన్ చేశారు. అండ్ ఇంకొక విగ్రహం. అండ్ మనకు వినాయకుడు అయితే నుంచొని ఉంటే మనకు కింద సర్పం, మన నాగదేవుడు అయితే ఉన్నట్టు డిజైన్ చేశారు. నాగదేవుడిని నీట్గా డిజైన్ చేశారు. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడిది కూడా. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి డిఫరెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అండ్ కమాన్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు చాలా అట్రాక్టింగ్గా ఉన్నాడు. చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా కనబడతాడు మనకి. అండ్ జ్యువెలరీ వర్క్తోని. అండ్ పైన మనకి కిరీటం కూడా మనకి శివలింగం, చంద్రబింబం, అండ్ పైన వచ్చేసి స్నేక్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విగ్రహం అనేది, ఎంత నీట్గా డిజైన్ చేశారు. మనకి పైన శంకర్ భగవాన్ జీ ఉన్నాడు. అండ్ మన వినాయకుడు అయితే కూర్చొని 4 చేతులతోనే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు మన విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా ఏర్పడుతుందో. అండ్ మనకు కంప్లీట్ వర్క్ అయిన తర్వాత చూడాలి విగ్రహం ఇంకా ఎంత వెరైటీగా ఉంటుంది అనేది. అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, నాకు తెలిసి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు పెయింటింగ్ వర్క్ అవ్వకముందే ఈ రేంజ్లో మనకు విగ్రహాలు అయితే దర్శనం ఇస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. అండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కమింగ్ సూన్, అది సస్పెన్స్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అవుట్పుట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెట్టింగ్ పొజిషన్స్ అండ్ నాగదేవులను అయితే ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే నాగదేవుళ్ళు. అండ్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇంకా చాలా వినాయకులు అయితే ఉన్నాయండి. బాలాజీ మూర్తి టైప్, ఈసారి ఎక్కువ బాలాజీ మూర్తి టైప్లో అయితే డిజైన్ చేశారు అన్నవాళ్ళు. అండ్ జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు విగ్రహానికి మీరు మొత్తం బాడీ పైన జ్యువెలరీ వర్క్, ఆ తొండం పైన కూడా మనకి జ్యువెలరీ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ విగ్రహాలు అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనం ఒక సవారీ చేస్తున్నట్టు, మనకు వినాయకుడు సవారీ చేస్తున్నట్టు. అండ్ నెమలి అయితే లాగుతున్నట్టు ఆ పొజిషన్లో మనకు వినాయకుడు అయితే డిజైన్ చేశారు ఇటు సైడ్.
అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ అండి, ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజులు కింద 3 నంది మహారాజులను అయితే డిజైన్ చేశారు. అండ్ నంది మహారాజ్ పైన మనకు సింగిల్ లెగ్ పైన మనకు వినాయకుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఆల్మోస్ట్ మనకు 15 ఫీట్ ఉంటుంది విగ్రహం. అండ్ చూసుకోవచ్చు 4 హ్యాండ్స్తో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ కిరీటం దగ్గర చూసుకోవచ్చు 2 త్రిశూలాలు అండ్ చంద్రబింబం ఇచ్చారు పైన. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. త్రిశూలం అండ్ చంద్రబింబం కిరీటం పైన చాలా అట్రాక్టింగ్గా ఉంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి ఇది మనకు ఇంకా చాలా వర్క్ ఉంది. బట్ ఈ వర్క్లోనే మనకు అద్దిరిపోతున్నాయి విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతున్నాయి. అండ్ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, అవి కూడా మీకు దన్నాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, దన్నాదాన్ని చూపిస్తా. ప్రతిదీ ఒక యూనిక్ మోడల్. ప్రతి విగ్రహం అనేది ఒక యూనిక్ మోడల్లోనే ఉంటుంది ఇక్కడ మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూస్తారు కదండి ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక మహారాజులను పెద్దగా డిజైన్ చేసి మనకు రథాన్ని లాగుతున్నట్టయితే డిజైన్ చేశారు. అది వినాయకుడు చూసుకోవచ్చు మనకు మోకాల పైన ఇట్లా సవారీ చేస్తున్నట్టయితే డిజైన్ చేసేసారు. అండ్ మనకు వచ్చేసి 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అని చూసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా దగ్గర నుంచి చూపిస్తాను మీకు. వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు శివుడికి అభిషేకం చేస్తున్నట్టు డిజైన్ చేశారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అభిషేకం చేస్తున్నట్టు డిజైన్ నెక్స్ట్ లెవెల్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం, ఇది చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు చూపించేటి ప్రతి ఒక్కటి యూనిక్ విగ్రహాలు. అది చూసారు కదా ఏ విధంగా ఉందో మనకి. అండ్ కింద వచ్చేసి నంది తలపైన మన శివలింగం పైన వచ్చేసి మనకు సర్పం అండ్ మన నాగదేవుని అయితే డిజైన్ చేశారు. అండ్ ఆ పైన వచ్చేసి మనకు గణేష్ని అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడడానికి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన శంకర్ భగవాన్ అండ్ ఇక్కడ స్నేక్ అండ్ పైన చంద్రబింబం పైన మనకు శివుడు అనేది దర్శనం ఇస్తున్నాడు మనకి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి విగ్రహాలు. అండ్ ప్రతిదీ ఇట్లానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా ప్రిపరేషన్ ఉంది ఇక్కడ వర్క్. మనకు నెమలి పైన అయితే మనకు వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడైతే మనకు హనుమంతుడు ఒళ్ళో కూర్చున్నాడు మనకు వినాయకుడు అయితే. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీడియో కంపల్సరీ ఫుల్గా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహాలు కూడా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అండ్ చూసుకోవచ్చు. అండ్ బుకింగ్స్ మన రెయిన్బో ఆర్ట్స్లో బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ కంపల్సరీ వచ్చి బుక్ చేసుకోండి. చాలా యూనిక్ మోడల్స్ మిస్ అవుతారు. ఈసారి మీరు ట్రెండింగ్లో ఉండాలి మీ వినాయకుడు అంటే మాత్రం వచ్చేసేయండి అన్న వాళ్ళ దగ్గర బుకింగ్ అయితే చేసేసుకోండి. చూస్తురుగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇవాళ ఇది అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి అప్డేట్. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ సపోర్ట్.